ఇప్పుడు ఎక్కువగా మాట్లాడడం ఏంటి? శని యొక్క స్థానచలనమాట. ఒక రాశి నుండి ఇంకొక రాశికి శని గ్రహము ఒక 2.5 సంవత్సరం ఉంటుందన్నమాట. ట్రావెల్ చేయడానికి ఒక రాశి నుండి ఇంకొక రాశికి ట్రావెల్ చేయడం 2.5 సంవత్సరం అన్నమాట. చాలా మందగమనమైన ఈ గ్రహము. తర్వాత తన స్వస్థానమైన కుంభరాశి నుండి ఇప్పుడు మీనరాశికి ప్రవేశిస్తుందన్నమాట. అప్పుడు ఈ కుంభరాశికి ఎటువంటి ఫలితాలుందని మనం తెలుసుకుందామన్నమాట. ఇంతవరకు జన్మశని, జన్మశని అన్నప్పుడు చాలా యొక్క ఇబ్బందులు పడుంటారనమాట. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుంటుంది. ఏది గాని కొత్త ఐడియాలు రాకుండా ఉండడం, లేదంటే అక్కడి నుండి ఉన్న చోటే అన్నీ చేయడం ఇట్లాంటివి జరిగుంటుంది. ఇప్పుడు కొత్తగా ఇంకేదైనా కొత్త పనులు చేయాలని, లేదంటే కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలనేది ఇప్పుడు ఈ కుంభరాశి వారికి స్టార్ట్ అయింటుందనమాట. ఇది అదొక శుభ పరిణామం అని చెప్పొచ్చనమాట. వీళ్ళకు ఆరోగ్యంగా కూడా చాలా ఇబ్బంది పడుంటారు. ఏదైనా దేవస్థానాలకు దేవస్థానాలకు కూడా పోకుండా ఉండడం కూడా జరిగింటుందనమాట. దేవస్థానం అంటే కూడా పోకుండా అయుంటుందనమాట ఈ రాశి వారికి. అందుకని ఇప్పుడు మీకు మంచి అవకాశం అన్నమాట ఇప్పుడు కుంభరాశి వారికి. ఇంక మీరు మీ కులదేవతను ఆరాధన చేయడం ఆల్రెడీ స్టార్ట్ అయింటుంది. లేదంటే ఇకపైన స్టార్ట్ అవుతుందనమాట. మీ కులదైవాన్ని గట్టిగా పట్టుకోవాలి. అదేవిధంగా శని రెండవ స్థానంలోకి ప్రవేశిస్తుందనమాట. రెండవ స్థానం అంటే కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్ స్థానము ఇలాంటివి అంటూ ఉంటామన్నమాట. ఎక్స్‌పాన్షన్ కుటుంబం యొక్క వృద్ధి, కొత్తవారు రావడం అనేది ఈ రెండవ స్థానానికి అంటుంటామన్నమాట. ఈ రెండవ స్థానంలో శని యొక్క యొక్క గ్రహ సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితం ఉందని కూడా తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు జన్మశని నుండి రెండవ స్థానానికి పోవడం వల్ల అది యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ పైన కొద్దిగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏం చేయాలంటే మీరు కొత్త కొత్త ప్రయత్నాలు చేయడం వల్ల అనుకూలమవుతుందనమాట. రెండవ స్థానంలో నాకు శనిగ్రహం వచ్చేసింది ఏం చేయాలని అనే పని ఉండదనమాట. అదేవిధంగా మన యొక్క జన్మజాతకంలో మన శుభగ్రహాలపైన వీక్షణ ఉన్నప్పుడు దాని యొక్క ఫలితం బాగానే ఉంటుందన్నమాట. అదేవిధంగా శుభగ్రహాలు చాలా మంచి ఫలితాలు ఇస్తున్నప్పుడు ఈ శని యొక్క గ్రహం యొక్క వీక్షణం వెళ్ళినప్పుడు ఆ గ్రహ ప్రభావం తగ్గుతూ ఉంటుందన్నమాట. అందుకని దాన్ని చూసుకోవాలి. దానికి సరైన ఫలితాలు పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా అనుకూలం ఉంటుందని మాత్రం తెలియజేస్తుంటామనమాట. అదేవిధంగా అప్పుల నుండి విముక్తవుతారనమాట ఇప్పుడు. రోగాల నుండి విముక్తవ్వడం, బాధల నుండి విముక్తవ్వడం, అదేవిధంగా అప్పుల నుండి విముక్తవ్వడం జరుగుతుందనమాట. కుటుంబము ఎక్కువ ధనువ విషయాల్లో అనుకూలం మాత్రం అంత ఉండదనమాట. అక్కడ మందగిస్తుందనమాట. రెండవ స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా మందగిస్తుందనమాట. కుటుంబ స్థానంలో గానీ, ధన విషయంలో గానీ మందగిస్తుందనమాట. అయినా కూడా మంచి పరిస్థితే ఉందనమాట. కోటీశ్వరులయ్యే అవకాశం కూడా కనబడుతుందనమాట. దిఢీర్ అదృష్టాలు రావడం అనుకూలమైతే కనబడుతుంది. ఇన్ని రోజులు చేసిన పుణ్యము, ఇన్ని రోజులు చేసిన మంచి కార్యాలు ఇప్పుడు మీకు సత్ఫలితాలు ఇవ్వబోతుందనమాట. ఓకే. ఇప్పుడు పుట్టే పిల్లలకైతే చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగం చేయకపోవడమే మంచిదనమాట. దానికంటే కూడా సొంత పనుల్లో, సొంత ఉద్యోగాల్లో, కుల వృత్తుల్లో ఉండడం వల్ల అనుకూలమైతే కనబడుతుందనమాట. ఉద్యోగంలో ఎంత ప్రయత్నం చేసినా గానీ మన యొక్క వృధా అవుతుంది. అవమానాలు పడడం ఇవంతా కూడా జరుగుతుందనమాట. అందుకే ఏదైనా స్వయం ఉపాధి అవకాశం ఉంటే చేయండి. మీ యొక్క ఏదైనా సొంత వృత్తిని చేసుకోవడం వల్ల మంచిదని మాత్రం తెలియజేస్తున్నాననమాట. సోదరులు మీకు ఎవరైనా తోబుట్టువులు, తోడబుట్టిన వాళ్ళుంటే వాళ్ళకైతే అనుకూలం ఉంది. వాళ్ళ నుండి కూడా మీకు అనుకూలంగా ఉందనమాట. అదేవిధంగా చిన్న చిన్న ప్రయాణాల్లో కూడా మంచి అనుకూలము, కొత్త వారితో పరిచయాలు ఇవంతా కూడా జరుగుతుందనమాట. మన సొంత ఇంట్లో అంటే కుంభరాశి వారి ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగే కూడా అవకాశం బాగా కనబడుతుందనమాట. అదేవిధంగా ఇల్లు కట్టడానికి కూడా అవకాశం కనబడుతుందనమాట. కొత్త వాహనాలు కొనుక్కోవడానికి కూడా అనుకూలం కలుగుతుంది. ఏదైనా మీకు వాహనాలను మార్పు చేసుకోవాలంటే అప్‌గ్రేడ్ చేయడం ఉంటుంది కదా! చేసుకోవడం కూడా అనుకూలంగా ఉంది. చేసేదానికి చాలా అనుకూలం ఉందని చెప్పొచ్చనమాట. ఎవరికైనా మీ తల్లి ఆస్తులనుంటే ఆస్తుల నుండి చాలా బాగా అనుకూలం కనబడుతుంది. కులదైవం నుండి అనుకూలం చాలా బాగుంటుందనమాట. అందుకే కులదైవాన్ని పూజ చేయమని చెప్పాను అనమాట. అందుకే చాలామంది కులదైవాన్ని పూజ చేయకపోవడం కూడా తప్పవుతుందనమాట. ఏదైనా సంతానం కాని వారికి సంతానం కూడా అయ్యే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా సంతానం కోసం చేసిన మీరు పూజా కృతులు, కార్యాలు ఇప్పుడు సత్ఫలితాలు ఇవ్వబోతుందనమాట. పెళ్లి గాని వారికి
పెళ్లి అయ్యే అవకాశం కనబడుతుంది. దీన్ని ఎందుకు మరీ మరీ చెప్తున్నామంటే చాలామందికి డౌట్ రావచ్చు. ఇది అందరికీ ఒకే సిమిలర్‌గా వస్తుందనేసి. చాలామందికి ఎందుకంటే శని తర్వాత మీనరాశిలో రాహు గ్రహం ఉందన్నమాట. రాహు అంటే మింగేయడం అన్నమాట. స్వాలోయింగ్ మింగేయడం జరుగుతుంటదనమాట. ఆ ఫలితాలు రాకుండా ఉంటుంది. ఎవరికైనా ఫలితాలు రాని వారికి. ఎందుకంటే శని గ్రహం మార్పు వల్ల శని మీనరాశిలోకెళ్తాడు. రాహు కుంభరాశిలోకి వచ్చిన తర్వాత ద్వితీయ స్థానం యాక్టివేట్ అవుతుందన్నమాట. రాహు దాన్ని కంప్లీట్ బ్లాక్ చేసి ఉంటాడు కాబట్టి ఆ బ్లాక్ నుండి అన్‌బ్లాక్ అవుతుందనమాట. అందుకే పెళ్లి కాని వారికి పెళ్లి, తర్వాత అప్పుల నుండి విముక్తి అవ్వడం మేమంతా కూడా చెప్తున్నామన్నమాట. కొద్దిగా శ్రద్ధగా దీన్ని వినండి. వింటే అర్థమవుతుందమ్మా అనమాట. ఏదో కథల్లాగా ఉండదు. ఎందుకు దీంతో కూడా చాలా సైంటిఫిక్‌గా దీన్ని మేము చెప్తున్నామన్నమాట. ఇదే అనమాట. పెళ్లి కాని వారికి పెళ్లి ఎందుకవుతుందంటే రాహు ద్వితీయ స్థానంలో ఉంటే కుంభరాశి వారికి డెఫినిట్‌గా అది కుదరదనమాట. అది ధనస్థానము, కుటుంబ స్థానాన్ని ఎదగడానికి వదలదనమాట. ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలు అవడం వల్ల బ్లాక్ చేస్తుందనమాట. అందుకని ఇప్పుడు రాహు కుంభరాశికి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ శనిగ్రహం మీనరాశిలోకి వెళ్తుందనమాట. తర్వాత రాహుగ్రహం కుంభరాశిలోకి వస్తుందనమాట. అప్పుడు చాలా అనుకూలమైతే కనబడుతుందనమాట. అదేవిధంగా మా అదేవిధంగా వీళ్ళు మంచి అదృష్టం అయితే కలుగుతుంది. తర్వాత కుంభరాశి వారికి పెళ్లి కోటీశ్వరులయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ కనబడుతోంది. తండ్రి నుండి అన్ని విధాలుగా అనుకూలం కనబడుతుంది. మీకు ఎంతటి సమస్య ఉన్నా కూడా తీరిపోతుందనమాట. ఎటువంటి సమస్యనైనా కూడా అధిగమిస్తారు. చాలా బాగుంటుందని మనం చెప్పొచ్చు. 18 నెలలు ఇక్కడ నుండి వీరు 1.5 సంవత్సరం ఓర్పుగా ఉంటే ఇంకా మంచి అనుకూలం కనబడుతుంది. 6 సంవత్సరాల ఇబ్బంది మీరు 6 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా తీరిపోయి మీకన్నీ కూడా మంచిదయ్యే అవకాశం అయితే కనబడుతుందనమాట. వ్యయాధిపతి ద్వితీయంలో ఉండడం మంచిది. ధనయోగం కూడా కలుగుతుందనమాట. 18 సంవత్సరాలు మీకు 18 నెలలు ఓపిక పడితే సరిపోతుందనమాట. వ్యయాధిపతి అంటే 12లో ఉండే గ్రహం అంటే కుంభరాశికి 12లో అధిపతి ఎవరంటే శనిగ్రహం అనమాట. మకర రాశికి కుంభరాశికి అధిపతి శని అన్నమాట. శనిగ్రహము అక్కడి నుండి ద్వితీయంలోకి వెళ్ళడం వల్ల అటు కుంభానికి ద్వితీయం వెళ్ళడం వల్ల అనుకూలమైతే బ్రహ్మాండంగా కనబడుతుందనమాట. అదేవిధంగా అక్కడ ఒక నక్షత్రాన్ని దాటినప్పుడు ఇంకా అంత మంచి ఫలితాలు కనబడుతుంది. తర్వాత 2.5 సంవత్సరం ఈ 2.5 సంవత్సరాలు కాకుండా తర్వాత 2.5 సంవత్సరం కూడా బ్రహ్మాండమైన యోగం కనబడుతుంది. సినిమా సినిమా ఫీల్డ్‌లో ఉన్న వారికి కొత్త సినిమాలు తీయడం యోగం వస్తుంది. కొత్త కొత్త స్టోరీలు రావడం, మంచి మంచి సినిమాలు తీయడం కూడా కనబడుతుందనమాట. కొత్త కథలు రాయడం కూడా జరుగుతుంది. మంచి శ్రేయస్సు అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంది. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని మాత్రం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రేమ వ్యవహారాల్లో మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మిగతా అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంది కుంభరాశి వారికి. మీకు ఆ దేవదేవుడు మీకన్నీ కూడా మంచిది చేయాలని తెలియజేస్తూ ఎక్కువ ఫలితాలకు మీరు గురువుని ఆరాధించడం, తర్వాత ఈశ్వరుని ఆరాధించడం వల్ల మీకన్నీ కూడా అనుకూలమవుతుందని తెలియజేస్తూ, ఆ భగవంతుడు మీకు అన్ని రకాలైన శ్రేయస్సు ఇవ్వాలని కోరుతూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.